బకాయిలు ఎగవేత ఎదుర్కోవాల్సిన పరిణామాలు. బ్యాంక్ అధికారులు మీకు కాల్ చేసి బకాయి మొత్తం చెల్లించాలని గుర్తు చేస్తారు. తరచూ ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లు పంపుతారు. మీరు సరిగా స్పందించకపోతే వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. బ్యాంకులు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. సివిల్ స్యూట్ లేదా క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉన్నాయి. జైలు శిక్ష కూడా విధించవచ్చు. బకాయిలు చెల్లించలేక కొందరు డిఫాల్టర్లు ఇంట్లో నుంచి పారిపోతారు. ఇలా చేస్తే వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావు అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి బకాయిలు ఎగ్గొట్టి పన్ను ఎగవేతదారుగా ముద్రపడితే అధిక వడ్డీకి కూడా బ్యాంకులు రుణాన్ని మంజూరు చేయవు. మీపై డిఫాల్టర్లుగా ముద్రపడ్డాక మీరు రుణాలు చెల్లిస్తారనే నమ్మకం కూడా వారికి కలగదు. ఒక బ్యాంకులో పన్ను ఎగ్గొట్టాక మళ్ళీ డబ్బు అవసరం వచ్చినప్పుడు ఇంకో బ్యాంకులో క్రెడిట్ కార్డును తీసుకుందామని అనుకుంటారు. అలా అయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే డిఫాల్టర్లుగా మారాక నగదు పరిమితితో పాటు ఆఫర్లు కూడా తగ్గిపోతాయి. కొన్ని బ్యాంకులు అసలు కార్డులను కూడా మంజూరు చేయవట.